పట్టుకుంటే ఎమ్మెల్యే కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అదొకటి. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్దామని చెప్పి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తెస్తున్నటువంటి అంశం ఎట్లా ప్రధానమంత్రి కావాలి కూడా అవుతారేందండి? అయ్యో, ఆశపడటం తప్ప. అమెరికా ప్రెసిడెంట్ కూడా అవుతారు. అది అంటే పౌరసత్వం కావాలి కదా. కాదు, మనం అయ్యే గురించి బ్రిటన్ లో అవుతారు. ఈయన ఏముంది, అక్కడ కూడా పౌరసత్వం రావాలిగా. ఉంటుంది కదా, మన పిల్లలు ఉన్నారు కదా అక్కడ ఎప్పటి నుంచో. సమయం పట్టిద్దిలే. అది కాదు, ముందుగా పవన్ నీకు, అలాగే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, సప్తగిరి ప్రసాద్ గారికి, సోదరి రజనీ గారికి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. సార్ నమస్తే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వల్లెవేసినవన్నీ ఇవాళ కొత్త అయితే కాదు. అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో పోయిన తర్వాత ఆ విధంగానే మాట్లాడతాడు. ఉన్నప్పుడు మాట్లాడలేదు కదా ఇట్లాంటివి. అధికారంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడాడు. విలువలు విశ్వసనీయత గురించి అప్పుడు కూడా మాట్లాడాడు. ప్రతిపక్షాలను విమర్శిస్తూ మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గారిని, ఆయన వయసు గురించి, పవన్ కళ్యాణ్ గారి వారి యొక్క పెళ్లిళ్ళ గురించి, మరి ఎక్కడ విలువలు, లోకేష్ బాబు బల్లేవాడివే. ఎప్పుడైనా చెప్పేది వినండి, మీరు ప్రశ్నించకూడదు. అంతే. ప్రశ్నిస్తే ఇక దాని అర్థం మారిపోయింది, పరమార్థం వస్తుంది. ప్రెస్ మీట్ కు ప్రశ్నించే వాళ్ళని పిలవరు కదా. అందుకని మీరు అవన్నీ గమనించి కూడా మళ్ళీ అలా అడిగితే ఎట్లా? పాపం పసిపిల్లవాడు, తండ్రి లేని పిల్లవాడు, తల్లి చీకొట్టింది, చెల్లి చీకొట్టింది, ఇంకో చెల్లి వద్దు నువ్వు నాకు అన్నవే కాదని అంటుంది. మరి మీరు కూడా అలా అంటే ఏమైపోవాలి? ఇప్పుడేమో నాయకులు చీకొడుతున్నారు, ప్రజలు చీకొడుతున్నారు. మరి ఎవరు స్వాగతించాలి అతన్ని? ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్నవన్నీ కూడా ఇన్ని జరిగిన తర్వాత కూడా వాళ్ళల్లో మార్పు రాలేదు అని చెప్పని పాపం సప్తగిరి ప్రసాద్ గారు అప్పుడప్పుడు బాధపడతా ఉంటాడు. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఆయన అలానే ఉండాలా, అలానే మాట్లాడాలా, అప్పుడే ప్రజలు ఈ 11 స్థానాల నుంచి 0కి తీసుకెళ్తారు, ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు రాజకీయం చేయటానికి అర్హులు కాదు అని చెప్పని త్రికరణ శుద్ధిగా అయితే నేనైతే రమ్మే. నేనైతే అతను ఇట్లానే ఉండాలి, ఇలానే మాట్లాడాలని అయితే కోరుకుంటున్నా. ఎందుకంటే నిన్నగాక మొన్న రెంటపాళ్ళ అంటే మా జిల్లా కాబట్టి అది అందుట్లో నేను పద్దాకులు గుంటూరు వెళ్ళాలంటే ఆ వంతెన కింద నుంచే వెళ్ళాలి. ఏదైతే ఏటుకూరుకు సంబంధించి అక్కడ జరిగిందో సంఘటన జరిగిందో దాని కింద నుంచే వెళ్ళాలి. నేను గుంటూరులోకి వెళ్ళాలన్నా, గుంటూరు నుంచి బయటికి రావాలన్నా. మరి అక్కడ జరిగిన సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన ఉదంతం చూసుకున్నా, లేకపోతే అతను వాళ్ళకు సంబంధించి జయవర్ధన్ రెడ్డి అతను ఊపిరాడక గుండెకి పోయి చనిపోయింది చూసుకున్నా, మరి వీళ్ళు అక్కడ అందరూ సమూహం పోగైతే రహదారుల నుంచి వెళ్ళటానికి అవకాశం లేక మరి ఆ వైద్యానికి వైద్యం అందక చనిపోయినటువంటి మద్దు చూసుకున్న, ముప్పాడ గ్రామానికి చూసుకున్న 3 ప్రాణాలు బలైపోయినాయి. ఇప్పుడు విశ్వనీయత, విలువలు, విశ్వసనీయత, చిక్కటి చిరునవ్వు అంటే అతను ముందు వెళ్ళేటప్పుడు నాకు తెలీదు అన్నాడు. అంటే అతను వాహనం కింద మనిషి పడలేదు అనేది అతను చెప్తున్న మాట. సరే అయిపోయింది, వెళ్ళాడు, మాట్లాడాడు, వెనక్కి తిరిగి వస్తున్నాడు. వచ్చేటప్పుడు చెప్పారని చెప్పని మీరు నేను చెప్పుకున్నాడు, అక్కడ కూడా దొరికిపోయాడు. చంద్రబాబు నాయుడు గారికి 10 ప్రశ్నలు సంధిస్తూ దాంట్లో నేను వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు నాకు విషయం తెలిసింది అన్నాడు. విషయం తెలిసిన సామాన్య మానవుడే తనకు సంబంధించిన వ్యక్తులకి ఏదన్నా ప్రమాదం జరిగితేనే వెళ్ళి పరామర్శించడానికి అవుతాడు. ఎందుకంటే దారి మార్గంలో కాబట్టి, లేకపోతే బెంగళూరు నుంచి రమ్మన్నా మనం అడగట్లా, దారి మార్గంలో కాబట్టి. మరి ఆయన భౌతికాయాన్ని చూడటానికి కూడా ఈయనకు సమయం లేదు అంటే, దాని గురించి పట్టించుకోలేదంటే, 4 రోజులుగా దాని గురించి స్పందించలేదు అంటే, ఆ రోజు మరొక రోజు మీ పత్రికలు కావచ్చు, ప్రసార మాధ్యమాలతో కావచ్చు అతను మాట్లాడినప్పుడు కూడా ఆ సంఘటన గురించి ఉదాహరించలేదు అని అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎట్లాంటి విలువలు, విశ్వసనీయత, ఆయన మడమ తిప్పని తత్వం, ఇవన్నీ మరి అక్క చెల్లెమ్మల మీద అతనికి ఉన్నటువంటి అపారమైన ప్రేమ, మరి పిల్లల తరఫున మేనమామ, ఇవన్నీ కూడా మనం ఒకసారి జ్ఞప్తి చేసుకోవాలి. నిస్సందేహంగా అతనైతే మీరు అన్నట్టు ఇప్పుడు పాదయాత్రకు కూడా మొదలు పెట్టాలనుకుంటున్నాడని చెప్పని అతను ప్రకటించడం కూడా జరిగింది. మొన్న ఆయన నివాసంలో జరిగి బయటకు వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నాయకులు అన్న మాటలు నేను చెప్తున్నాను. అంటే కొంతమంది బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మనకు చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఏంటయ్యా ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, వెళ్తే మన ప్రజలు ఊరుకుంటారా? ఇప్పుడు ఈయన పోయి మరి ఈయనకి తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇచ్చారు. గతంలో మనం 1 మందికి ఇవ్వడానికి ఆపసోపాలు పడ్డాం. మరి ఈరోజు మొత్తానికి ఇస్తున్నాడు. మనమే 42 లక్షల మందికి ఇస్తే వాళ్ళే 67,27,164 మందికి ఇస్తున్నారు. మరి అసలు ఏ ముఖం పెట్టుకుని పోయి మనం అడుగుతాము? రెండోది, ఆయన నియోజకవర్గంలో తిరగడు, బెంగళూరును తాడేపల్లి తప్ప బయటికి రాడు. ఇలాంటి ఏదైనా జరిగితే ఆ కార్యక్రమాలకు వెళ్ళి వాళ్ళని పరామర్శించే పేరుతో హడావుడి చేసుకుంటూ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేయటమే తప్ప
ప్రజా సమస్యల గురించి ప్రజల గురించి మాట్లాడుకోవట్లేదు. మనం ఇప్పుడు ఈ పొద్దున వెళ్ళి ఏం మాట్లాడదాం అక్కడ, ముందు ఆయన పులివెందులో తిరగమందాం అని చెప్పంటే ఆ మాట అడగకూడదు కదంటే, అంటే మనం లా నుంచి బయటకు వస్తామా అన్నాడు. అంటే భయంతో వెళ్తున్నారు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన మాట వింటున్నారు అనేది చాలా స్పష్టం. రెండోది పాపం వాళ్ళిద్దరూ ఈ తెలుగుదేశం పార్టీ వాడు సప్తగిరి ప్రసాద్ గారు రజనీ గారు వాళ్ళేం తలుపులు మూసేశారు. అది నేను అడగదాం. ఇప్పుడు వాళ్ళిద్దరే తలుపులు మూసేశారు. మీరు పనికి మాలిన వాళ్ళు, మీరు మా పార్టీకి పనికిరారు, మీరు మా పార్టీలోకి వస్తే మేము కూడా భ్రష్టు పట్టిపోతాం, కాబట్టి మీరు మాకు వద్దు అని చెప్పని వీళ్ళు తలుపులు బాగా మామూలుగా ఇంతకుముందు చెప్పేవాళ్ళు. తలుపులు ఎట్లా ఉండేవి అంటే బాగా బలంగా ఉండేవి, దానికి గడీలు కూడా వేసి మళ్ళీ దానికి బందోబస్తు చేసుకునేవాళ్ళు. ఎందుకంటే బందిపోటు దొంగల భయం ఉండేది, ఇంటులాగా కూడా ఏదో ఉండదు. మరి అట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు వేసుకొని బెగ తీసుకొని కూర్చున్నారు. వీళ్ళు వాళ్ళకి అగమ్య గోచరం ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. పానీ ఏదన్నా జాతీయ పార్టీకి వెళ్దామంటే వాళ్ళు కూడా దీంట్లో కలిసి ఉండారు కూటమిలో. కాబట్టి మామూలుగా ఏమంటారంటే ఇక్కడ ఓడలేక మధ్యల మీద అన్నట్టు, ఆడలేక మధ్యలో దరువు అన్నట్టు అంటారు కదా, ఆ విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మామూలుగా రేపొద్దున వాళ్ళందరిని కూడా వెళ్ళి 5 వారాలు సమయం ఇచ్చేసి మీరు ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో ఏమీ చేయలేదు అతని దృష్టిలో ఏమీ చేయలేదు, వాళ్ళ యొక్క హామీలు నెరవేర్చలేదు, కాబట్టి మీరు వెళ్ళండి అంటే, వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేశారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కార్యకర్తలందరికీ 134 హామీలు కరపత్రాలు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 134 హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చాల 134 హామీలు వీళ్ళందరూ వాళ్ళ కార్యకర్తలకు పంపించేశారు. రాంగ్లోనే ముందు అడగండి అని చెప్పని. మీరేం చేశారు 5 సంవత్సరాలు మీరేం చేశారు, ఈ హామీలు ఎందుకు నెరవేర్చలేదు? 134 ఒకటి కాదు 2 కాదు, సిపిఎస్ రద్దు కానించి మొదలుపెట్టి చివరికి రైతులు కావచ్చు, మహిళలకు కావచ్చు, అన్ని ఇక వరుసనే అన్ని కలిపి 134 ఉన్నాయి. వీటి సంగతి ఏంటని చెప్పని అడగమంటున్నారు. రెండోది వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత ముందు సామరస్యంగా, నాకు తెలిసినంతవరకు ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే, ముందుగా వాళ్ళు వచ్చే సమయానికి వీళ్ళు ఏదైనా పలహారం అదంతా తిని చేతిలో వాటర్ బాటిల్స్ పట్టుకొని బయటకు వచ్చేసి తలుపులు తాళాలు వేసుకొని బయట నుంచి ఉందాం అనుకుంటున్నారు. తలుపులు తాళాలు వేసి అందరూ మహిళలతో సహా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళు వచ్చే సమయానికి పనులన్నీ మానుకొని అందరూ అక్కడే ఉండాలని